ఏంటి ఇవి చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీ స్నాక్స్ అండి. కంపల్సరీగా వీడియో అంటూ కిప్ చేయొద్దు. కంపల్సరీగా మీరు కూడా తయారు చేసి తిని చూసేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చేసినాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకని మీకు చూపిస్తున్నా. ఏంటివి దేంతో తయారు చేశారని అనుకుంటున్నారా? రండి ఫ్రెండ్స్, చూసేద్దాం, తయారు చేసేసుకుందాం. లాస్ట్ వరకు చూడాలి ఫ్రెండ్స్, వీడియోని మిస్ అవ్వద్దండి. చాలా టేస్టీ, సూపర్ అంటే సూపర్ అండి. వెళ్ళిపోదామా, చేసేద్దామా? నేను మొత్తం తినేసాక ఈ వీడియో తీసానండి, అందుకని మీకు లాస్ట్ వరకు చూసేయాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అంటున్నారండి. చేద్దామని చెప్పి అనుకున్నారా? రండి చేసేద్దాం, తయారు చేసేద్దామా, వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, అరటికాయలు అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇదైతే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే పట్టుకోండి ఫ్రెండ్స్, చూపిస్తున్నా మీకు. ఇదైతే ఇలా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కాయలన్నీ కూడా ఇలా అయితే నీట్గా తీసేసుకుందాం అన్నీ కూడా ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్నీ తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అరటికాయలన్నీ అయితే ఇలా అయితే తీసేసుకున్నాం కదా. చూడండి, ఇలా అయితే బౌల్లో వేసేసుకుందాం అన్నీ కూడా. ఇప్పుడు ఇట్లా అయితే వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే వాటర్ పోసుకోండి. సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి. వాటర్లోంచి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే చూడండి, ఈ మోడల్గా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి అన్నీ కూడా ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాం. ఇలా ఇలా వేస్తున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, కార్న్ఫ్లవర్ అయితే ఇంత వేసుకోండి, మీకు కావాల్సినంత. నేనైతే ఇంత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కారం అయితే ఒక స్పూన్ అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అస్సలు పోయొద్దు. కొంచెం మైదా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ స్పూన్ అంతే.
చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అవుతాయి. ఇలా అవుతాయి, కలుపుకోండి. ఇందాక కొంచెం మనం వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఇలా అవుతే చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే రెడీ చేసేసాం కదా అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, మనం కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ కొంచెం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇదైతే ఇలా పట్టించేసుకోండి, సరిపోతుంది. అంతా అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, బాండ్లో అయితే పెట్టేసుకుందాం. కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా అయితే ఫుల్గా వేసేసుకుందాం మనం. చూడండి, నేనైతే ఇంత వేసుకున్నాను, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. హీట్ అయింది లేండి, చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్ని కలిపేసుకున్నాం కదా. హీట్ అవ్వాలండి కొంచెం అయితే. చూడండి ఫ్రెండ్స్, హీట్ అయితే అయింది. ఇవన్నీ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ వేసేసుకోండి ఫ్రీగా. ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఒక గరిట అయితే తీసుకోండి, చిల్లులు ఉండాలి కంపల్సరిగా. ఇలా అయితే వేసేసుకోండి అన్నీ కూడా. బాగా కలర్ రావాలండి, కలర్ వచ్చే వరకు అంతా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే బాగా వచ్చేసింది కదా, తీసేసుకుందాం. వావ్, చూడండి కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవి తీసేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఒక బెండకాయ, ఒకటి పచ్చిమిర్చి, ఇవి అవుతాయి. ఇలా అవుతాయి, కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతాయి, కట్ చేసుకోండి. ఇలా ఇది కూడా ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, ఇలా ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఇలా అయితే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకున్న తర్వాత కారం ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది అవసరం లేదండి కారం, లైట్గా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే పెట్టేసుకుందాం. దీన్ని కూడా పెట్టేసుకుందాం. హెల్త్ అయితే చాలా మంచిదండి. పచ్చిమిర్చి అయితే గుండె పక్కన కరిగించేస్తుంది. బెండకాయ అయితే ఫ్రెష్గా ఉంటుంది. అయితే చేసుకోండి. కొంచెం తర్వాత తీసుకోండి. ఇవన్నీ తీసేసుకుందాం. ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకండి,
స్టవ్ అవుతే ఆఫ్ చేసుకోండి. కంటి చూపు మెరుగుపరుస్తుందండి కరివేపాకు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఐపీఎంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టవ్ అవుతే. మళ్ళీ స్టవ్ అవుతే రిలీజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే వేపేసుకుందాం. బాగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేగిపోయింది కదా, కలర్ అయితే బాగా వచ్చేసింది. తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ఇప్పుడు పెప్పర్ పౌడర్ అయితే తీసుకోండి. ఇలా ఒక చిటికెడు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకోండి, చాలా టేస్టీ. ఇది చూడండి పెప్పర్ పౌడర్. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ కదా, సూపర్గా ఉంటాయండి. ఘాటుగా క్రిస్పీగా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకటి ఇలా ఒకటి అయిపోయాయండి. చాలా టేస్టీ కదా. మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇలా స్నాక్స్ కింద రెడీ చేసుకోవచ్చండి. వర్షాలు పడినప్పుడు చల్లగా ఉంటుంది కదా బయట ప్రదేశం, వేడిగా చాలా బాగుంటాయండి క్రిస్పీగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపించేస్తాను మీకు. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగా కుక్ అయినాయి. కార్న్ఫ్లవర్, మైదా, అసలు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. గరం మసాలా, పెప్పర్ పౌడరు, మనకి ఇంకా కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కానీ కాంబినేషన్ ఇది ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చాలా బాగుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే శుభ్రంగా తినేసా. కంటి చూపు మెరుగుపరుస్తుందండి. అసలు పచ్చిమిర్చి అయితే వదలాలనిపిస్తలేదండి. చాలా బాగుంది, చాలా టేస్టీ కూడా. చూడండి ఎంత క్రిస్పీగా అవుతాయి కానీ ఇక్కడ బాగా దూరగా వేగనియండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి. ఇవి అరటికాయ చిప్స్, బంగాళాదుంప చిప్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. కాంబినేషన్ కంపల్సరీ ఒకటి ఉండాలండి ఇది. వావ్, బెండకాయ అండి. బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది బెండకాయ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయింది కదా. కారం కూడా చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగా కుక్ అయిందో. పచ్చిమిర్చి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అసలు ఒకదాని మించింది ఒకటండి టేస్ట్ అయితే. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలండి. అందరూ ఇష్టంగా తినేదండి స్నాక్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ అండి. నేను మీకు బెండకాయ తిని చూపించేస్తాను ఫ్రెండ్స్. వావ్, సగం కాయ అయితే ఫట్మని వెళ్ళిపోయిందండి కడుపులోకి, నోట్లోకి. అంత స్మూత్గా ఉందండి. ఇంకా టేస్ట్ అంటే అద్దరిపోయింది ఫ్రెండ్స్. అసలు అది ఏది ఉండదండి, టేస్ట్ అంత టేస్ట్గా ఉంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, నాకు అయితే ఏది తీసుకుంటున్నారో తెలియట్లేదు. అంతా అయితే క్రిస్పీగా ఉన్నాయి. లోపల అయితే ఫుల్ కుక్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం తిని చూపించేస్తున్నా కదా మీకు. బెండకాయ అయితే మొత్తం వెళ్ళిపోతుందండి.
ముచ్చు కూడా చెడతానో లేదనిపిస్తుంది నాకంటూ. ఎంత టేస్టీగా ఉంది బెండకాయ. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ. పూర్తి అయిపోయిందండి, కానిచ్చేసా, పెట్టేస్తున్నా. పచ్చిమిచ్చినట్టుగా అయిపోయిందండి. ఇవన్నీ ఇలాగ ఉండిపోయినాయి. కరివేపాకుతో ఒకే ఫట్టండి, అంత టేస్టీ. కానీ నేను ఏ విధంగా చూపించానో మీరు కూడా తప్పనిసరిగా అదే విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి స్నాక్స్ వేసేసుకుని వేపేసుకుని మధ్యలో ఈ మట్టి వేసుకోండి, పచ్చిమిర్చి, బెండకాయ, కరివేపాకు. లాస్ట్ మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ బాయ్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసాకనే పెట్టండి. బాయ్ బాయ్.